Hello guys, welcome back to my YouTube channel UPSC Fit Fusion with another new vlog and మీ సోలో. అందరు ఎలా ఉన్నారు అండ్ మీ యూపీఎస్సీ జర్నీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో పక్క మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీకు చెప్పినట్టుగానే నేను చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోయి నా స్టడీ చైర్లో కూర్చుంటాను అనమాట. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ మన మైండ్ అనేది యాక్టివ్ స్టేట్కి రావడానికి అండ్ నిద్ర అనేది పోవడానికి. సో అక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత నేను చేసే ఫస్ట్ థింగ్ షెడ్యూలింగ్ మై సెల్ఫ్ అనమాట. అండ్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను, డే మొత్తం ఏం చేయాలనుకుంటున్నాను అనేసి. ఆ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది, డే అంతా ప్రొడక్టివ్గా కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ నా టు డూ లిస్ట్ నేను షెడ్యూల్ చేసుకున్న తర్వాత నేను చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేయడం. సో నా ఫస్ట్ సెషన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేస్తున్నాను అనమాట. సో ఐ ఫెల్ట్ సమ్వాట్ డిఫికల్ట్ అనమాట. ఎందుకు అంటే నేను ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, నా ఓన్ ప్రిపరేషన్తో నేను ప్రిపేర్ అవుతున్నాను. సో కొంచెం నాకు డిఫికల్ట్గానే ఉంది. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేశాను. ఈ సెషన్ వచ్చి 1.5 hours నడిచింది. అండ్ మీకు బుక్ లిస్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్గా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే టాపర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ యూపీఎస్సీ క్లియర్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మీరు బుక్ లిస్ట్ తెలుసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ నా సెషన్ కంప్లీట్ అయ్యాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి అలా బయటకు వచ్చాను. అండ్ చాలామంది అడుగుతున్నారు అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు జిమ్ని స్టడీస్ని అని. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. మనం ఏదైతే ఫిక్స్ అవుతామో దాని ప్రకారంగానే మనం వెళ్తామన్నమాట. అండ్ చాలామంది ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ గురించి అడిగారు. అది నెక్స్ట్ వ్లాగ్లో కానీ ఏదైనా షార్ట్లో కానీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకా నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడి యూపీఎస్సీ ఫిట్ ఫ్యూజన్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అయిపోండి. స్టోరీస్లో కానీ ఇంకా దేంట్లో కానీ నా గురించి నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎగ్స్ తినేసి కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోయాను. ఇవాళ నేను చేసిన వర్కౌట్ ఏంటంటే బ్యాక్ అండ్ లెగ్స్. అది డెడ్లీ కాంబినేషన్, ఎవరు చేయరు అనమాట, చాలా రేర్. ఎందుకు రేర్ అంటున్నానంటే బ్యాక్ అండ్ లెగ్స్ అవి రెండు మన బాడీలో పెద్ద మజిల్స్. అండ్ రెండింటిని మంచిగా ట్రైన్ చేయాలి అనుకుంటే మనకి ఫస్ట్ మంచిగా రెస్ట్ ఉండాలి. అండ్ నా బ్యాక్ వర్కౌట్లో నేను బాగా బిలీవ్ చేసేది ఏంటంటే స్ట్రెచ్ మోర్ గ్రో మోర్ అన్నట్టు. సో నేను ఎక్కువ ఇంటెన్సివ్ వర్కౌట్ని చేస్తానన్నమాట. సో స్ట్రెచ్ చేస్తూ మైండ్ మజిల్ కనెక్షన్ని బిల్డ్ చేసుకుంటాను. సో దట్ బ్యాక్ మంచిగా థిక్గా గ్రో అవుతుంది. అంతే కదా, ఇక వర్కౌట్ చేసేటప్పుడు మనకు పక్కా కావాల్సింది మైండ్ మజిల్ కనెక్షన్. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్న అన్ననే మా జిమ్ ట్రైనర్ అనమాట. సో నా ఫస్ట్ సెట్ వచ్చేసి 20 kgs చేశాను. అండ్ సెకండ్ సెట్ వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు 25 kgs. సో నా హ్యాండ్లో ఉన్నది అది 25 kgs అనమాట. నా అప్పర్ బ్యాక్ చేస్తున్నప్పుడు అయితే లిటరలీ నా ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది. బేసిక్గా ఎక్కువగా వర్కౌట్ చేసినప్పుడు నాకు ఎనర్జీ ఉంటుంది, కానీ ఈ కొన్ని డేస్ నుంచి అయితే ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. ఎందుకు అంటే సరిగ్గా రెస్ట్ లేదు. మోర్ ఓవర్ మనం ఎంత డైట్ తీసుకున్నా ఎంత వర్కౌట్ చేసినా మనకి రెస్ట్ లేకపోతే బాడీ రికవరీ కాదు. సో మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వదన్నమాట. అండ్ అయినా సరే లెగ్ వర్కౌట్ కూడా ఉంది కదా అని చెప్పి నేను లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను ఒక రాంగ్ థింగ్ చేస్తున్నాను. కరెక్ట్ ఫామ్ కాదు అది. ఎందుకు అంటే నా లెగ్స్ దగ్గర
చేస్తున్నప్పుడు నీస్ దగ్గర నేను లాక్ చేస్తున్నాను అనమాట. సో అలా లాక్ చేసి వర్కౌట్ చేయకూడదు. బట్ నేను ఆ మూమెంట్లో నాకు ఎలా ఉండే అంటే సో ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది. అయినా కానీ నన్ను నేను ఇంకా పుష్ చేస్తున్నా. సో దట్ చీటింగ్ జరుగుతుంది అనమాట చెప్పాలంటే స్ట్రైట్గా. సో ఫస్ట్ సెట్ వచ్చేసి నేను 80 kgs చేస్తున్నా. సెకండ్ సెట్ మీరు చూస్తున్నారు అది 130 kgs. అండ్ ఇప్పుడు థర్డ్ సెట్ అయితే ఇది 160 kgs అనమాట. సో నేను ఈగోకి ఎక్కడ వెళ్ళలేదు. అండ్ అక్కడ ఆల్రెడీ మా ట్రైనర్ని స్పాట్గా పెట్టాను. సో అన్న నాకు స్పాట్ ఇస్తున్నాడు. సో డెఫినెట్గా నేను వర్కౌట్స్ విషయంలో అయితే డెఫినెట్గా ఈగోకి అయితే వెళ్ళాను. ఎందుకంటే కొన్ని వర్కౌట్స్ ఉంటాయి మనం ఈగో లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, చేయక తప్పదు గ్రోత్ మంచిగా రావాలి అనుకుంటే. కానీ కొన్ని ఉంటాయి ఈగో లిఫ్ట్ చేస్తే మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో లైఫ్ చాలా ఉంది, ఇప్పుడే ఇంజురీ చేసుకోవాలనుకోవట్లేను. పెరిగినంతవరకు పెరుగుతుంది బాడీ. రెస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నా ఎనర్జీ డ్రాప్ అవుతున్న కొద్దీ నేను ఇంకా సరే చేద్దాం కదా అనేసి I was going on. I was pushing myself very hard. అండ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ కూడా చేశాను. బట్ అది వీడియో తీద్దామంటే ఫోన్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ దొరకలేదు నాకు. అండ్ చుట్టూ క్రౌడ్ ఉండే. సో ఇట్స్ ఓకే అని చెప్పి అది వదిలేసాను. కాఫ్ రైజెస్ చేశాను. అండ్ ఈ కాఫ్ రైజెస్లో అయితే మీరు అనుకోవచ్చు చూస్తుంటే లైక్ అంతా ఏం చేస్తున్నట్టు అనిపించట్లేదు కదా అని. కరెక్ట్గా నా ఫుడ్ని అబ్జర్వ్ చేయండి. నేను కిందికి తీసుకెళ్ళి కింది నుంచి మిడిల్ రేంజ్లో ఆపుతున్నాను. సో దట్ మన ఎడ్జ్ కాఫ్ అనేది కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా గ్రోత్ అవుతుంది. ఇంకా నాకైతే ఫుల్ ఎనర్జీ డ్రాప్ అయిపోయింది, ఇంకా నాతో అవ్వలేదు. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా నా వర్కౌట్ అక్కడితో ఆపేశాను. అండ్ ఇంటికి వచ్చాక ప్రోటీన్ ఓట్స్ తీసుకొని నా వే ప్రోటీన్ కూడా తీసుకొని సో దట్ మనం మన సెషన్కి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఒక 3 hours నేను కూర్చున్నాను. 2:30 దాకా నేను చదువుకున్న తర్వాత మళ్ళీ కాస్త అన్నం తినేసి అండ్ వి గో ఫర్ స్లీప్ అనమాట. రెస్ట్ లేదు కాబట్టి మళ్ళీ ఈవినింగ్ లేచాను. ఈవినింగ్ లేచిన వెంటనే నేను మళ్ళీ నా స్నాక్స్ లాగా బ్రౌన్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ తినేసి మళ్ళీ చదువుకోవడానికి కూర్చున్నాను. సో ఇక్కడ నేను ఒక 4 hours చదివాను అనమాట. మీకు ఒక నిజం చెప్పనా, కొన్నిసార్లు నాకు చాలా కష్టంగా ఉంటుంది చదవాలి అంటే. ఎందుకంటే రెస్ట్ లేక బాడీ పెయిన్ తోటి, ఐ స్ట్రెయిన్స్ తోటి, హెడేక్ తోటి లిటరలీ అస్సలు ఇంట్రెస్ట్ రాదనమాట. బట్ నేను అనుకునేది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి నేను కన్నా ఒకే ఒక కళ IPS అవ్వాలి, కాకి చొక్కా వేయాలి అన్నట్టుగా. సో దాన్ని మళ్ళీ నేను గుర్తు చేసుకొని మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ స్టడీస్ మీద కూర్చుంటాను అనమాట. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అవుతుంది, ఇంకా 9 కాలేదు. సో 9 o'clockకి నేను బ్రేక్ తీసుకున్నాను, నా డిన్నర్ కంప్లీట్ చేశాను. సో మళ్ళీ 10 o'clockకి కూర్చొని 10 to 12 మళ్ళీ నేను సెషన్ స్టార్ట్ చేశాను. CSAT అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా 1 hour CSATకి పెట్టుకున్నాను, 1 hour ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి. సో టైం 12 అయింది. అంతే అండి, ఇక్కడితో నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.